నర్సరావుపేట బీసీ సంఘీయులు ఆధ్వర్యంలో సంఘ సంస్కర్త మరియు భారతదేశంలో తొలి మహిళా టీచర్గా సేవలందించిన సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. జనవరి 3వ తేదీన 1831వ సంవత్సరంలో జన్మించారని, సావిత్రిబాయి పూలే భారతదేశంలోని మొదటి మహిళా ఉపాధ్యాయుల్లో ఒకరు, సంఘ సంస్కర్త మరియు కవిగా ప్రసిద్ధి చెందారు. అలాగే నిమ్మ జాతి వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. కులమతాలకు అతీతంగా సమాజాన్ని ప్రభావితం చేసిన ప్రేమ స్వరూపి రాణి విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి బాలిక విద్యా ఉద్యమానికి పునాది వేసిన గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎండిఓ దేవళ వెంకటేశ్వరరావు, డి కాసిం, పేర రావూరు కోటేశ్వరరావు, బత్తుల మురళి, లాటిక రాంబాబు, మమ్టి నాగమల్ సింగ్, సిందే నాగేశ్వరరావు, దబ్బార రవి తదితరులు పాల్గొన్నారు. सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో మన కుల సంఘీయుల ఆధ్వర్యంలో ఘనంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశానికి దేవళ్ళ వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ ఎండిఓ గారు, సామాజిక సేవకర్త బత్తుల మురళి గారు, అదేవిధంగా లటిగా రాంబాబు, డికే పీరా వీళ్ళందరూ వచ్చేసి ఘనంగా వారికి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. మొట్టమొదటి మహిళా టీచర్గా, మహిళలకు స్ఫూర్తినిచ్చిన టీచర్గా గుర్తింపు పొందిన జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు ఆమె ఒక అడుగు ముందుకు వేసి మహిళలు కూడా గర్వంగా తలెత్తి తిరగాలి, వారి యొక్క జీవనాభివృద్ధి వారే సంపాదించుకోవాలని దీని మీద ఆమె మహిళలకి భరోసా ఇస్తూ ఆ రోజు నుంచి అందరూ ధైర్యంగా బయటికి రావడం, మరి చదువుకోవడం, ఆమె మహిళల టీచర్గా నిర్వర్తించి మహిళల్లో మనోధైర్యం నిలపడం జరిగింది. అలాంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని నేటి మహిళలు ముందుకు వెళ్ళాలని వారి భర్త కూడా ఆమెకి ప్రోత్సహించి మొట్టమొదటి భారతదేశంలో టీచర్గా అవకాశం కల్పించారు. కాబట్టి వారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క అడుగుజాడల్లో మహిళలు నడిచి గర్వంగా ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. ఈ రోజున నరసరావుపేట బీసీ సంఘీయులందరూ కూడా కలిసి మన సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. అంటరానితనం బాగా ఉన్నటువంటి కాలంలోనే దళిత బడుగు వర్గాల వారిని కూడా ఉన్నతి స్థితికి తీసుకురావాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా మహిళలకు కూడా విద్యాభ్యాసం నేర్పడిన ఉద్దేశంతో 1848లోనే మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసి మహిళా అభ్యున్నతికి కృషి చేసినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ రోజుని జనవరి 3వ తారీఖుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఆ రోజు వాళ్ళు వేసినటువంటి పునాది రాళ్లే ఈ రోజున మహిళలు కానివ్వండి, అట్టడుగు వర్గాల వారు కానివ్వండి, ముందు స్థాయిలో ముందడుగు వేసి ఒక అభ్యున్నతి స్థితిలో ఉన్నటువంటి కారణం వారందరికీ కూడా జ్యోతిరావు పూలే గారిని, అలానే సావిత్రిబాయి పూలే గారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి ఈ సందర్భంగా మరొకసారి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.